హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేను చూపిస్తుంది. మొన్న చిన్నపిల్లల రెండు సేమ్ కలర్ ఫ్రాక్ ఒకటే షారీ నుంచి కుట్టాను కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి. అంటే అదే మోడల్ డిజైన్ అన్నట్టు, సేమ్ అదే మోడల్ డిజైన్తో ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళకి చేస్తున్నాను అన్నట్టు. మీరైతే మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు, అందుకని చెప్పేసి అంటున్నాను. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే మాత్రం ఒక్క లైక్ అయితే ఇవ్వండి, ఎందుకని అంత కష్టపడి చూపిస్తున్నాను. ఒక లైక్ అడగడంలో తప్పేం కాదు కదా, అందుకని చెప్పేసి. అండ్ ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకైతే చాలా బాగా కనిపిస్తుంది. ఫుల్ జార్జెట్ షారీతో డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. సేమ్ మోడల్ డ్రెస్ అండి, అంటే ఒక్కొక్క షారీతో ఒక్కొక్క డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. ఆ రోజైతే చిన్నపిల్లలు ఉండే కాబట్టి ఒకే శారీ నుంచి 2 డ్రెస్సులు డిజైన్ చేశాం, కానీ ఇప్పుడైతే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళే అన్నట్టు. అందుకని చెప్పేసి ఒక చీర నుంచి ఒకరికి మాత్రమే డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. ఇది ఇలా పెట్టుకోవాలి. లైనింగ్ అయితే ముందే నేను పిండేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ మనం పిండేసి లాగినాం అనుకోండి, ఇట్లా ఐరన్ చేసినట్టు వస్తుంది అన్నట్టు. ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుందో. ఇలా మనకు ఐరన్ చేసినట్టు నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకోవాలి. చేత్తో ఇలా అంటే ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా వెళ్ళిపోతుంది. 2 సేమ్ మోడల్ డ్రెస్సే కాబట్టి నేను సపరేట్ ఏమీ కట్ చేస్తలేను, ఒకేసారి కట్ చేసి చూపిద్దామని చెప్పేసి. దీనికి వచ్చేసి లెంత్ అయితే 14 వేస్తున్నాను. సరిపోతుందండి, 14 అయితే సరిపోతుంది పిల్లలకు. కొంచెం పెద్దవాళ్ళకైనా 14 సరిపోతుంది. మరీ చిన్నవాళ్ళు ఉంటే 12 వరకు వాళ్ళ సైజుని బట్టి మీరు తీసుకోండి, కానీ నేనైతే 14 వేస్తున్నాను. ఇక్కడ వేసేసి మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్లో వస్తుంది అన్నట్టు. ఇదేమో ఎగస్ట్రా. ఎప్పుడైనా సరే 2 మార్కింగ్ చేసేసుకోవాలి మనం. ఎగస్ట్రా ఏది స్టిచ్చింగ్కి ఏది అనేది తెలుస్తుంది. అండ్ నేను షోల్డర్ వచ్చేసి 14 తీసుకుంటున్నాను, సరిపోతుంది. నేను బోట్ నెక్ లాగా ముందట కొంచెం డ్రాప్, వెనకాల అయితే ఏం డిజైన్ ఇవ్వాలి కానీ ముందట కొంచెం డ్రాప్ వచ్చేటట్టు ఇస్తాను. కొంచెం డీప్ నెక్ పెడితే వీళ్ళకి పిల్లలకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది, కాలేజ్కి వేసుకుపోయినా అలా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను 14 పెట్టేశాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 6.5 పెడుతున్నాను, అంటే సంఖ లోతు వచ్చేసి 6.5 సరిపోతుంది. ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా సంఖ్యలు అంతే తీసుకోవాలి ఈ విధంగా. అండ్ నడుము బట్టి మీరు నడుము కొలత అనేది వేసుకోండి. 2.5 వచ్చేసి నేను షోల్డర్ తీసుకుంటున్నాను. అండ్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 వేస్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి జస్ట్ 2 ఇంచెస్ వేద్దాం అనుకుంటున్నాను, బోట్ నెక్ లాగా వచ్చేటట్టు. ఇలా నేను దానికి సపరేట్ చూపిస్తాను. ఇప్పుడైతే 4 వేసేసుకుందాము. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. మనం మార్కింగ్ దగ్గర కరెక్ట్ వచ్చింది అనుకోండి, మొత్తం మనకు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. మెయిన్గా మార్కింగ్ అండ్ మనం కటింగ్లోనే ఉంటుందండి. ఆ తర్వాత డ్రెస్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేయడం పెద్దగా ఇబ్బంది ఏమీ కాదు. ఈ విధంగా సేమ్ ఈ లోపల వైపున ఈ విధంగానే వేసుకోవాలి. వీటికి అంటే బోట్ నెక్ కానీ ఇట్లా ఏ మోడల్ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే ఈ విధంగా వేసేసుకోవాలన్నట్టు. నడుము వచ్చేసి 15 అండి. 15 అంటే 30 ఉంది నడుము. అండ్ నేను ఎగస్ట్రా కొంచెం ఇంచు ఎగస్ట్రా వేసి ఇది మార్జిన్కి వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతే, చూసారు కదా ఇలా వస్తుంది. అండ్ మనం ప్రింట్స్ కట్కి పెడతాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచ్ నుంచి తీసుకుందాం. ప్రింట్స్ కట్ వచ్చేటట్టు ముందట వైపున ప్రింట్స్ కట్ వచ్చేటట్టు పెడతాం అన్నట్టు. 3 నుంచి ఇక్కడ లాస్ట్కి 3 తీసుకున్నాం కదా, ఇది గ్యాప్ మన ఫ్రంట్ వైపున వచ్చేసి. అండ్ హైట్ వచ్చేసి 4 తీసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ నుంచి 4 నుంచి ఇలా క్రాస్ కొంచెం ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలి, సరిపోతుంది. ఇంతే, దీన్ని మార్కింగ్ చేసేసుకోవాలి మనం. ఇంతే, చూసారు కదా మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది అన్నట్టు. దీన్ని బట్టి మీరు ఎలా చేసుకుంటే బాగుంటుందని చూసి కట్ చేసుకోండి. చూసారు కదండి, కటింగ్ అయితే ఈ విధంగా. మీకు కటింగ్ ఈజీగా అర్థం కావాలి, కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనుకో మనకు స్టిచ్చింగ్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే కటింగ్ వీడియో మొత్తం స్లో పెడుతున్నాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీ పిల్లల డ్రెస్సులు మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఉంది కాబట్టి ఇది 2 మడతలకు పడిపోతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ షోల్డర్ పైన అండ్ మెయిన్ మిడిల్లో ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం మనం.
ఇలాంటి మిషన్ ఒకటి తీసుకొని రెండు వైపులా పడుతుంది, అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు. కానీ మనం తర్వాత బ్యాక్ ఏదైతే కట్ చేస్తామో అది మార్కింగ్ అంటే మనం మెజర్మెంట్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు మనకు ఈజీగా తెలుస్తుంది అన్నట్టు ఈ మరతలు. ఇంతేనండి కటింగ్. చూసారు కదా ఎంత సింపుల్. నేనైతే దీనికి హ్యాండ్స్ చీరలు ఏదైతే ఉందో అదే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి దీనికి హ్యాండ్స్ ఏమీ కట్ చేయట్లేదు. అండ్ మొన్న అయితే రెండు నేను వైట్ కలర్ ఫ్రాక్స్ ఒకటే చీర నుంచి అంటే ఒకటే శారీ నుంచి డిజైన్ చేశాను కదా, సేమ్ అలాంటి ఫ్రాక్స్ అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. చాలామంది అడిగిరు కూడా, అక్క ఒకసారి ఆ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి అని చెప్పేసి. ఇవి కొంచెం పెద్దవాళ్ళే, కొంచెం కాలేజీ పిల్లలు అన్నట్టు వాళ్ళ ఇవి. చూడండి సేమ్ ఇలాంటి ఇంకో చీరతో కూడా సేమ్ ఇంకో ఫ్రాక్ అనేది, కానీ పెద్దవాళ్ళకు ఒక చీర నుంచి ఒకటే అవుతుంది, రెండైతే కాదు. ఇది చీర మొత్తం ఇలా వస్తుంది అన్నట్టు. లైట్ గ్రీన్కి ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్స్ వచ్చింది ఈ విధంగా. అండ్ దీనికి ఇదేంది బ్లౌజ్ ఏమొచ్చింది, బ్లౌజ్ హ్యాండ్స్కి యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ ఏమొచ్చిందో చూస్తాను. ఇలా వచ్చింది, ప్యూర్ జార్జెట్ అండి ఇది. శారీ మొత్తం ప్యూర్ జార్జెట్ ఇలా ఉంది. ఈ విధంగా వచ్చింది బ్లౌజ్. దీన్నేమో హ్యాండ్స్కి యూజ్ చేసేస్తాను, బాగుంటుంది. కొంచెం ఇట్లా బెల్లీ హ్యాండ్స్ లాగా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. పఫ్ హ్యాండ్స్ లేదా బెల్లీ హ్యాండ్స్ అట్లా వేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది కటింగ్ ఎలానో చూపిస్తాను మీకు. అస్సలు మీరు అంటే కొంచెం స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదండి. కొంచెం మీరు నేర్చుకోవాలనుకుంటే ఈజీ అండి, ఏది లేదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీకు అయితే స్టిచ్చింగ్ వీడియో కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది, బట్ ఇప్పటికేనండి కొంచెం లెంతీ అవుతుంది. స్టిచ్చింగ్ అనేది ఒక్కొక్కటి గిట్ట చెప్తూ ఉంటాం కదా, అది అందుకని చెప్పేసి బాగా లేట్ అవుతుంది. అందుకనే నేను స్టిచ్చింగ్ అనేది కొంచెం అర్థం అయిపోతుంది. కటింగ్ అనేది మనం కట్ చేసేటప్పుడు ఏ పార్ట్ ఎక్కడ మనం జాయిన్ చేయాలి, ఎక్కడ ఏది లో తీయాలనేది అర్థమవుతుంది. కాబట్టి కటింగ్ మెయిన్ అని చెప్పేసి నేను కటింగ్ వీడియో అనేది స్లోగా పెట్టాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ నేను చిన్నగా డ్రాప్ లాగా అక్కడ ఇచ్చాను, చూస్తున్నారా? ఇక్కడ చూడండి కట్ చేస్తున్నది, అది చిన్నగా డ్రాప్ లాగా. మరీ ఎక్కువ ఇస్తే కిందికి మనకు ఇట్లా పిల్లలు వంగినాక కనిపిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఇయ్యలే. ప్రింట్స్ కట్కి అయితే మనం ఎలాగో పైనుంచి మనం చిన్నగా మిషన్తో వీల్ మిషన్తో ఇలా డ్రా చేసుకున్నాం కాబట్టి దానిపైన నేనైతే మార్కింగ్ వేసేసాను. ఈ విధంగా వేసేసి జార్జెట్ కాబట్టి నేను పైనుంచి అటాచ్ చేసుకుంటాను. జార్జెట్ క్లాత్ అనేది ఇలానే అటాచ్ చేసుకోవాలి. మిషన్ పైన కొంచెం ఆగదండి, కింది వైపున పెడితే ఆల్రెడీ కొంచెం ఆ ప్లాట్ఫామ్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జారుతుంది క్లాత్ అని చెప్పేసి నేనైతే కాటన్ ఎప్పుడైనా సరే కింది వైపున పెట్టుకొని ఆ పైనుంచి లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేస్తాను. నీట్గా ఎక్కడ గుళ్ళు రాదన్నట్టు ఈ విధంగా అటాచ్ చేయండి. కాటన్ ఉండాలంటే కాటన్ కానీ స్టిప్ క్లాత్ ఏదైనా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు అటాచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నేనైతే ఈ విధంగా మొత్తం నీట్గా చుట్టూ మనం నీట్గా అటాచ్ చేసేసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ మీకు చూస్తే కనిపిస్తుంది. అండ్ మనం ఏదైతే ప్రింట్స్ కట్ అనేది వేస్తామో ఆ తర్వాతనే లోత్ తీయాలి. నేను అది కూడా చెప్తాను, మీరు క్లియర్గా చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఇది కొంచెం జార్జెట్లో కొంచెం ఇట్లా క్రష్ మోడల్ ఉంటుంది కదా, సారీ ఇప్పుడు వస్తున్నాయి చాలానే మోడల్స్, చాలా వెరైటీస్కు. ఇవి ఎంతండి 300-400లో వచ్చేస్తుంది సారీ, బట్ డ్రెస్ లుక్ అంతా మొత్తం అయితే 1000 పెట్టినా రాదు మనకు. బయట అయితే 1000 నుంచి 1500 వరకు అయితే అసలు రానే రాదు డ్రెస్, అంత బాగుంటుంది అన్నట్టు. ఈ డ్రెస్లకు ఏంటంటే మనం డిజైన్ చేయించుకుంటున్నాం, మన ఓన్గా మన క్రియేటివిటీ వాళ్ళకి చెప్పి మరి డిజైన్ చేయించుకుంటాం కాబట్టి ఈ డ్రెస్సులు యూనిక్గా ఉంటాయి, ఎక్కడ చూసినా మనకు కనిపించదు. అండ్ చూసే వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు, ఇదేదో బాగుంది మన పిల్లలకు కూడా డిజైన్ చేపిద్దాం అని చెప్పేసి ఆలోచన వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను బ్యాక్ వైపున 2 టక్స్ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ ఆ పార్ట్కి అయితే ఈ విధంగా వెనకాల చిన్నగా 2 టక్స్ వేసేస్తే మనం నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ ఫ్రంట్ వైపున చూసారా, ఇక్కడ నేను అండ్ షోల్డర్ ముందే అటాచ్ చేసేస్తున్నాను. షోల్డర్ అటాచ్ చేసేసినాక మనం ఏదైతే ప్రింట్స్ కట్కి వేసామో ఆ కుట్టు అనేది ముందే వేసేసుకోవాలి. దానిపైన మార్కింగ్ పైన జార్జెట్ కదా జారుతుందని చెప్పేసి నేను ముందే వేసేసి ఆ తర్వాత అది ప్రింట్స్ కట్టు వచ్చి ఇక్కడ చూడండి ఈ కుట్టు వేసేసాను. మనం క్లాత్ ఇటు అటు జారదు అన్నట్టు. మనం ప్రింట్స్ కట్ కోసం ఇట్లా కుట్టు వేసినప్పుడు క్లాత్ ఇటు అటు జారదు. అదే స్టిప్ క్లాత్ ఉందండి, జస్ట్ మార్కింగ్ పైన వేసేస్తే సరిపోతుంది, కానీ కుట్టు వేసేస్తే మనకు ఈజీగా ఇట్లా తిరుగుతుంది అన్నట్టు. మనం సేమ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. బ్యాక్ వైపున వేసినట్టు ఫ్రంట్ కూడా జస్ట్ టక్స్ వేయచ్చు, బట్ ఫిట్టింగ్ అయితే అంత నీట్గా రాదు. చిన్న పిల్లల డ్రెస్సులు కుడతాం చూడండి, చిన్నగా పీల్స్ వేసి అట్లా కుడతాం చూడండి, అలా వస్తుంది అన్నట్టు. ఇది కొంచెం పెద్దవాళ్ళదే కదా, కొంచెం కాలేజీ పిల్లలే కాబట్టి నేనైతే ఈ విధంగా వేస్తాను అన్నట్టు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ చూడండి దీంట్లో
ఇట్లా ఏదైతే పర్పుల్ అక్కడక్కడ డిజైన్ వచ్చిందో చూడండి ఫ్లవర్, ఆ కలరే నేను పైపింగ్ అనేది వేసేస్తున్నాను అన్నట్టు. వేరే వేరే వేయకంటే అది కొంచెం తేలుతుంది ఆ కలర్, కొంచెం లైట్ కలర్ ఉంది కదా దానికైతే ఆ కలర్ బాగుంటుంది. అండ్ శారీలో మొత్తం అట్లా అక్కడక్కడ వచ్చింది కదా ఫ్లవర్స్ మొత్తం పర్పుల్లో అని చెప్పేసి నేనైతే ఇది పైపింగ్ అనేది వేసేసాను ఈ విధంగా. అండ్ కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది కదా చూడండి, నెక్ ఎంత బాగా వచ్చిందో. అండ్ వెనకాల నుంచి ముందు వీటికి చున్నీ క్యారీ చేయం కదండి, అందుకని చెప్పేసి నెక్ అనేది కొంచెం చిన్నగా పెట్టించుకోవాలి. అండ్ చున్నీ క్యారీ చేసే వాటికి డీప్ పెట్టించుకోవచ్చు, మన చాయిస్ అది. ఇక్కడ నడుము దగ్గర కూడా ఈ విధంగా లోతు తీసుకోవాలి. వీటికి డ్రెస్సులకు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయితే కంపల్సరీ డ్రెస్సులకు ఈ విధంగా కొంచెం లోత్ అయితే కంపల్సరీ తీయాలి, అప్పుడే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడైతే ఏదైతే బ్లౌజ్లో పళ్ళు ఉందో అది తీసేసుకొని నేను బాబులి హ్యాండ్స్ లాగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి కానీ కింది వైపున మనం ఏదైతే మనం ఎలాస్టిక్ పెడితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను, అది కూడా చూసేసేయండి. అండ్ బాహుబలి హ్యాండ్స్ లాగా అయితే పిల్లలకు చాలా బాగుంటుందండి. ఫ్రాక్ వచ్చేసి కింద బాగా గేర వచ్చింది కదా, అందుకని చెప్పేసి కింది వైపున చిన్నగా ఫోల్డ్ చేసి ఇట్లా అంటే ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. రెండు వైపులా ఈ విధంగా కింది వైపున అయితే స్టిచ్చింగ్ అనేది వేసేసేయాలి. అది కూడా చిన్నగానే వేసాను, ఎందుకంటే మనం బార్డర్ లాగా ఏమీ అవసరం లేదన్నట్టు, జస్ట్ ఇంత చిన్నగా వేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఉంచేసి ఇక్కడ చూడండి నేను ఎలా లాగి పట్టుకుంటున్నానో ఆ విధంగా పట్టుకుంటే సేమ్ మనం ఎలాస్టిక్ అయితే ఏ విధంగా వేస్తామో సేమ్ అలాగే వస్తుందండి. ఎంత నీట్గా వస్తుందో చూడండి ఒకసారి. ఇది కూడా జార్జెట్కే బాగుంటుంది అన్నట్టు, స్టిప్ క్లాత్కి అయితే అస్సలే రాదు. పైన వచ్చేసి చిన్న చిన్నగా కుచ్చులు వేస్తున్నాను. అలా కుచ్చులు వేయడంతో కింది వైపున పైన వైపున చూస్తే ఒక మంచి అంటే ఇట్లా బెలూన్ లాగా వస్తుంది అన్నట్టు హ్యాండ్స్. పిల్లలకు భలే ముద్దుగా కనిపిస్తుందండి. పెద్దవాళ్ళు ఆఫీస్ వేర్గా కూడా వేసుకుంటారు, అలా కూడా కుట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది పిల్లల ఫ్రాక్ లాగా అలా వేసుకుంటున్నారు కదా, అందుకని చెప్పేసి ఆఫీస్ వేర్గా కూడా వేసుకోవచ్చు. జస్ట్ అట్లా 3/4 లెగ్గింగ్ వేసుకొని చాలా బాగా వేసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. డిగ్నిఫైగా కనిపిస్తుంది, నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ చాలా లుక్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా హ్యాండ్స్ కూడా నేను చూడండి దీనికి మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసేస్తున్నాను. మనం ముందే హ్యాండ్స్ ఇవన్నీ అటాచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కింద కుచ్చులు పెట్టడానికి మీకు ఫుల్ లెంత్ కావాలా 3/4 లెంత్ కావాలనేది చూసుకోవాలి, దాన్ని బట్టే లెంత్ అనేది పెట్టుకోవాలి. నేను కుచ్చులు చేస్తే కుచ్చుల గురించే చెప్తున్నాను. లెంత్ అనేది వాళ్ళు ఎంత అడిగారో అంతే పెట్టాను. కుచ్చులు వచ్చేసి నేనైతే 5 ఇంచెస్ తీసుకున్నాను. కింది వైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. అండ్ వన్ సైడ్కి 2 లేయర్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే కుచ్చులు పెడతాం కాబట్టి 2 లేయర్స్. ఏదైతే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, అప్పుడే మన కుచ్చులు అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. ఒకటి ఇక్కడ కుచ్చులు గమనించండి, ఒకటి అటువైపు నుంచి వేస్తే ఇంకొకటి ఇటు వైపు నుంచి వేస్తున్నాను అన్నట్టు ఆపోజిట్. ఇలా ఆపోజిట్ వేస్తే ఏమవుతుందంటే మనకు కుచ్చులు అనేది మనకి ఇట్లా చిన్న బాక్స్ లాగా వచ్చి గేర ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తున్నారా చూడండి ఎట్లా వస్తున్నాయో, బాక్స్ టైప్ వస్తున్నాయి అన్నట్టు. అటు సైడ్ ఒకటి వేస్తే అటు నుంచి ఒకటి వేస్తే ఇటు నుంచి ఇంకొకటి వేయాలి. అండ్ నార్మల్గా మనకు లెహంగాస్కి అట్లా వేస్తాం చూడండి, లెహంగాస్ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ దాన్ని బట్టి కూడా ఇలా వేసుకోవచ్చు, బాగానే కనిపిస్తుంది. నేనైతే ఈ విధంగా వేస్తున్నాను, ఇక్కడ గమనిస్తే మీకే అర్థమవుతుంది. అండ్ స్లో పెడదామంటే నిజంగా చెప్తున్నాను బాగా లెంతీ అయిపోతుంది, అర్థం కావట్లే. ఒకవేళ ఈ వీడియో చూసినాక కూడా అక్క ఈ డ్రెస్ గురించి మాకు స్లోగా పెట్టమని చెప్పేసి ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా స్లోగా చెప్తాను నేను. ఆ పైనుంచి రండి ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత డైరెక్ట్ నడుముకి అటాచ్ చేసేస్తున్నాను, ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దానికి అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు. అండ్ పైన బాడీ ఆల్రెడీ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి దానికే డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను. నడుము దగ్గర వచ్చేసి ఆపోజిట్ అయితే ఏమీ పెట్టట్లేదు, జస్ట్ వన్ సైడ్ కుచ్చులు వచ్చేటట్టే పెట్టేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే కొంచెం గేరా ఎక్కువనే ఉండే కాబట్టి నేను ఇలా దగ్గర కనేసి పెట్టేస్తున్నాను. అండ్ జార్జెట్ కదా ఎంత గేరా ఉన్నా మంచిగానే కనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా పైనుంచి సేమ్ లైనింగ్ కూడా నేను అదే విధంగా లైనింగ్ కాస్త తక్కువనే తీసుకోవాలి. మనం ఏదైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే అప్పుడు లైనింగ్ అనేది కాస్త తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరి అది కూడా ఎక్కువ తీసుకొని ఇది కూడా ఎక్కువ తీసుకుంటే ఇట్లా బాగా ఉబ్బుగా అనిపిస్తుందండి. కొంచెం పర్సనాలిటీ ఉన్న పిల్లలు వేసుకుంటే మరీ పర్సనాలిటీ కనిపించేస్తుంది అన్నట్టు. అందుకని కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న పిల్లలకైతే మీరు అంబ్రెల్లా కటింగ్కి వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ వేసేసినాం కదా మొత్తం నడుము ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసినాక హ్యాండ్స్ దగ్గర నుంచి నేను ఫినిషింగ్ ఇస్తున్నాను. ఈ విధంగా చూడండి సంఖ దగ్గర కూడా సేమ్ పైన వైపుని కింది వైపున అటాచ్ చేసింది ఏదైతే మూలలు ఉన్నాయో అవి రెండు కలవాలి. అండ్ నడుము దగ్గర కూడా సేమ్ అలాగే రావాలి, అప్పుడే మీ స్టిచ్చింగ్ ఎవ్వరు వంక పెట్టాల్సిన అవసరం లేదు, అంత బాగా వస్తుంది అన్నట్టు. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, అప్పుడే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా అంటే మనం ఏదైతే రెడీమేడ్ కొంటామో అట్లా నిలబడిపోయినట్టు ఉండకూడదు, మనకు గేర మంచిగా కనిపించాలి, దేని దానికి కనిపించాలి అనుకుంటే మాత్రం
లైనింగ్కి లైనింగ్ వేసుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. మీరు నడుము దగ్గర కొలత అనేది కొంచెం లూజ్ పెట్టుకోండి, కానీ మరీ లూజ్ పెట్టుకోకండి. ఫిట్టింగ్ అనేది అంత లూజ్ కనిపిస్తుంది, మనకు అది నీట్గా కనిపించదు అన్నట్టు. మన బాడీకి తగ్గట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, ఎక్కువ అయితే అవసరం లేదు. ఒకవేళ మీ పిల్లల సన్నం ఉండి అండ్ మీ పిల్లల సన్నం ఉంటే వెనకాల డోరీస్ కూడా పెట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటేనే పిల్లలు అనేది నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. పిల్లలకు వేసుకున్నా మనం ఏదో అట్లా పెట్టేసినాం కదా, ఏదో అట్లా అని చెప్పేసి కనిపించకుండా పర్ఫెక్ట్ ఏదైనా సరే బాడీకి తగ్గట్టు నీట్గా కనిపించాలన్నట్టు. చూడండి డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే అదిరిపోయిందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా డ్రెస్ అయితే కంప్లీట్ అయిందండి. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. చాలా బాగుంటుందండి. కాలేజీ పిల్లలు ఉన్నా సరే అండ్ పార్టీస్కి చిన్న వాటికి వెళ్ళాలప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్లో కూడా బాగుంటాయి. చూడండి ఇట్లా ఎంత బాగా గేర్ వచ్చిందో ఒకసారి చూడండి. ఫుల్ జార్జెట్ శారీ అన్నట్టు ఇలా అయితే చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చింది. మొత్తం కలర్ చూసారా, నాకైతే కలర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎందుకో తెలియదు, కొన్ని డ్రెస్సులు డిజైన్ చేస్తూ ఉంటే భలే అనిపిస్తాయండి. చూడండి హ్యాండ్స్ ఈ విధంగా ఇచ్చేసాను నేను. ఈ హ్యాండ్స్ కండి ఇక్కడ మనం ఏదో ఎలాస్టిక్ పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ నేను ఎలాస్టిక్ పెట్టలేదు. ఒకసారి చూడండి, ఎలాస్టిక్ పెట్టలేదు. కొంచెం దగ్గర చిన్నగా కుచ్చులు ఇట్లా లాగినట్టు చేస్తే జార్జెట్ ఏమవుతుందంటే చిన్న కుచ్చులు లాగా వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా చిన్నగా కుచ్చులు ఇచ్చేసాం. బాగా హైలైట్ ఏం చేయలేదు, ఎందుకంటే ఫుల్ గేర్ ఇచ్చాం కదా, అందుకని చెప్పేసి. రెండు వైపులో హ్యాండ్స్ ఈ విధంగానే, వెనకాల వచ్చేసి ఇలా బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ వైపున వచ్చేసి ఇలా చిన్నగా డ్రాప్ ఇచ్చా. ఇక్కడ వాళ్ళ బటన్ అడిగితే బటన్ పెట్టిస్తాను, లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, బాగుంటుంది. చూడండి డ్రెస్ నిజంగా చెప్తున్నాను. అండ్ కింద ఈ కుచ్చులు వచ్చేసి ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ కుచ్చులు వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే చిన్నగానే పెట్టాను, కానీ ఇంకా పెద్ద సైజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదే కుచ్చులు కొంచెం పెద్ద సైజ్ పెట్టుకోవచ్చు. నేను చిన్నగానే పెట్టాను, ఈ విధంగా పెట్టాను అన్నట్టు. ఓవరాల్గా ఇది నచ్చింది కదా, నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే కలర్ బాగుంది. ఇది ఓవరాల్ డ్రెస్ లుకింగ్ ఒకసారి చూసేసేయండి. ట్రిపుల్ ఉంది కదా, చాలా బాగుంది. ఇవన్నీ చూసి మా పాప ఏమంటారు తెలుసా, అందరికీ కుడుతావు మమ్మీ, నాకు ఎప్పుడు కుడతావు అని చెప్పేసి. అందరికీ కుడుతూ ఉంటావు కానీ నాకు ఒక డ్రెస్ డిజైన్ చేయవేంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. తన కోసం డిజైన్ చేస్తాను, కానీ భారీ అంటే కొంచెం ఎక్కువ గ్రాండ్గా అవుతుంది. వేసుకోవడం తక్కువ అయింది కదా, అందుకని చెప్పేసి. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంటుందండి. ఇట్లా వేసుకొని వెళ్తే ఎప్పుడు చూసినా అందరిలో ఉన్న డ్రెస్సులు మన దగ్గర ఉండకూడదు అనుకుంటే స్పెషల్గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, అదిరిపోతుంది. ఇది మనం కూడా వేసుకోవచ్చు ఈ డ్రెస్ని, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాలేజ్ పిల్లలు అయితే లెగ్గింగ్ కూడా వేసుకొని అవసరం లేదు, అలా వెళ్ళిపోవచ్చు. అంటే 3/4 ఉంటుంది కదా, మరి షార్ట్ అయితే కాదు, 3/4. చూడండి ఇలా ఉంటుంది. నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇలాంటి వీడియో చేయగలను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అలాగేనండి, ఇదే మోడల్లో ఇంకో కలర్ కూడా చేశాను, చూడండి ఒకసారి. అంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ అన్నట్టు. నా దగ్గర కాంబో డ్రెస్లో ఎక్కువ డిజైన్ అవుతూ ఉంటాయి. అంతకు ముందు కూడా మీకు చూస్తుంటే తెలిసే ఉంటుంది. ఇలా ఇది కొంచెం గ్రీన్లోనే డిఫరెంట్ ఉందండి. ఇది ఏమో పెసర్ గ్రీన్ అయితే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సేమ్ అండి, ఒకటే మోడల్ మోడల్తో సేమ్ హ్యాండ్స్ కూడా ఒకే విధంగా డిజైన్ ఇచ్చాను. ఎక్కడ తేడా ఉండదు, సేమ్ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా చూడండి, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు వేసుకొని పోతా ఉంటే ఎంత చక్కగా కనిపిస్తారో నాకు చూస్తుంటేనే. వీటిని చూస్తుంటే అలా వాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇంతకుముందు వాళ్ళకి డ్రెస్ డిజైన్ చేసింది చూపిస్తాను మేము. ఇది మీతో షేర్ చేసుకున్నానో లేదో నాకు తెలియదు, కానీ ఇది అన్నట్టు నేను ఇంతకు ముందు చాలా రోజులు ఇది డిజైన్ చేసి నేను డ్రెస్ ఈ విధంగా చేశాను. ఇది కూడా సేమ్ జార్జెటే. దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి పోట్లీస్ ఇచ్చేసాను, మొత్తం నెక్ చుట్టూ పోట్లు ఇచ్చాను. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను, ఇలా కుచ్చులుగా వచ్చేటట్టు ఇట్లా ఇచ్చేసాను. అండ్ నడుము దగ్గర చూడండి, ఇక్కడ మనం ప్యాంట్కి ఏ విధంగా అయితే పట్టి వచ్చి ఇట్లా నాడ వస్తుంది, అంటే బెల్ట్ పెట్టుకునే విధానం వస్తుందో సేమ్ అలాగే ఇచ్చి ఇక్కడ అడ్జస్ట్కి డోర్ ఇచ్చేసాను. ఇలా అంటే కట్టుకోవచ్చు పిల్లలు. లుక్ అయితే అదిరిపోతుంది అన్నట్టు. ఈ ఫ్రాక్ లుక్ చాలా బాగుండింది. వాళ్ళు లుక్ పెడతారు నాకు ఒకవేళ తొందరగా వేసుకుంటే, లేదు అంటే లేదు. చూసారు కదా, ఇవి ఫ్రాక్స్ డిజైన్స్ అన్నట్టు. బట్ ఇవి రెండు అయితే నా ఫేవరెట్ డ్రెస్సులు అని చెప్పవచ్చు ఈ మధ్యలో.
అంత బాగా నచ్చింది నాకు. అండ్ మీకు కూడా నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.